హాయ్ అండి. నేను మీ శ్వేత. ఇవాళ మనం చాలా టేస్టీగా మరియు స్పెషల్గా ఉండే కొత్తిమీర కోడివేపుడు చేసుకుందాం. ఇది రుచి మాత్రమే కాదండి, వాసనతో కూడా మనసు దోచేస్తుంది. ఒక్కసారి ఈ కొత్తిమీర కోడివేపుడు తిన్నామంటే ఇంకా అస్సలు వదలరు. ఇక తయారు చేసుకునే విధానం: ముందుగా 1/2 kg చికెన్ని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో 1 స్పూన్ నూనె వేసుకొని అందులో 1 ఇంచు అల్లం ముక్కని ఇలా చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని వేయించుకోవాలి. లోనే 15 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వీటిని కూడా దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ ఎక్కువ ఫ్రై కాకుండా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 స్పూన్ల జీడిపప్పు వేసుకోవాలి. ఇవి కూడా మరొకసారి ఫ్రై చేసుకొని కప్పున్నర కొత్తిమీర వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 kgకి కప్పున్నర కొత్తిమీర అలాగే 2 స్పూన్ల పుదీనా వేసుకుంటున్నానండి. వీటిని కూడా కొద్దిగా దూరగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇందులోనే 4 పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకుంటున్నాను. మీకు స్పైసీ మరీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొన్ని మిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా తుంచి వేసుకున్న తర్వాత వీటిని కూడా దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర పుదీనా మగ్గిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసి ఈ కొత్తిమీర పుదీనా అంతా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ ఉప్పు వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్గా చేసుకుంటే సరిపోతుంది. ఇక ముందుగా వాష్ చేసి పెట్టుకున్న 1/2 kg చికెన్ తీసుకొని అదే కడాయిలో ఆయిల్ లేకుండా చికెన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో వాటర్ కానీ ఆయిల్ కానీ వేయడం లేదండి. ఈ చికెన్ నుంచి వచ్చిన వాటర్తోనే మనము చికెన్ని ఉడికించుకుంటున్నాము. కొద్దిగా పసుపు మరియు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఏదైనా మూత మూసిపెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, చికెన్ నుంచి వాటర్ అనేది వస్తుంది కదా, ఈ వాటర్ అంతా ఇమిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 3 స్పూన్ల పెరుగు వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఈ చికెన్లో ఎక్స్ట్రా వాటర్ ఏం వేయడం లేదండి. ఈ వాటర్తోనే నేను చికెన్ని బాగా మగ్గించుకుంటున్నాను. మరొకసారి మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ వాటర్ అనేది ఇమిరిపోయేంత వరకు మనం మగ్గించుకోవాలి. ఈ వాటర్ అంతా ఇమిరిపోయి చికెన్ నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. వాటర్ లేకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, వాటర్ అనేది లేకుండా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని వేరే కడాయి తీసుకొని ఇందులో 3 నుంచి 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక 1 అనాస పువ్వు, కొంచెం దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1 యాలక వేసుకొని ఇందులోనే మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల జీడిపప్పును కూడా వేసి బాగా దూరగా ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ త్వరగా వేగడానికి నేను కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి. ఆల్రెడీ మనము పేస్ట్లో సాల్ట్ వేసుకున్నాం కదా, ఇందులో కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు దూరగా ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకొని ఈ కొత్తిమీర పేస్ట్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది ఫ్రై అయిన తర్వాత చూడండి, ఇలా ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో వేసుకొని చికెన్ ముక్కలకి ఈ పేస్ట్ అనేది బాగా పట్టేలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ని మళ్ళీ ఒక 20 నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 20 నిమిషాల తర్వాత చికెన్ అంతా వేగిపోయింది కదా, ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర, అలాగే 1/2 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ మిరియాల పొడి, 1 మిర్చిని ఇలా చీలికలు చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే గరం మసాలా కూడా వేసి ఈ మసాలాలన్నీ కలిసేలా ఒక 5 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా కొత్తిమీర కోడివేపుడు రెడీ అయింది. ఇక్కడ నాకైతే వాసనతోనే నోరు ఊడిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీకి ఫ్యామిలీ ఫిదా అయిపోతారు. వీడియో బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.